పల్నాడులో అమృత ఆరోగ్య పథకం ప్రారంభం. 45 మంది అనాథ పిల్లలకు అమృత ఆరోగ్యశ్రీ కార్డులను అందజేత. పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అనాథలు, నిరాశ్రయులకు ఉచిత వైద్య సేవలు అందించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన అమృత ఆరోగ్య పథకం డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకంను విస్తరించారు. సోమవారం జిల్లాలోని శిశు గృహ సంరక్షణ కేంద్రాలలో ఉంటున్న 45 మంది అనాథ పిల్లలకు అమృత ఆరోగ్యశ్రీ కార్డులను అందజేశారు. ప్రధాన వివరాలు: డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన ఆరోగ్య బీమా పథకంను అమృత ఆరోగ్య పథకంగా పునర్నామకరణం చేసి అనాథలు, నిరాశ్రయులు, వృద్ధులు, దివ్యాంగులు వంటి అణగారిన వర్గాలకు విస్తరించారు. ఈ కార్డులతో ప్రతి బెనిఫిషియరీకి సంవత్సరానికి 2.50 లక్షల వరకు ఉచిత చికిత్స అందుబాటులోకి వస్తుంది. ఇది 1500 మందికి పైగా వైద్య పరీక్షలు, శస్త్రచికిత్సలు, క్యాన్సర్ చికిత్స, కిడ్నీ లేదా గుండె సంబంధిత సమస్యలకు వర్తిస్తుంది. జిల్లా స్థాయిలో పల్నాడు జిల్లాలో ఈ పథకం అమలుకు మొదటి దిశగా శిశు గృహాల్లో ఉంటున్న 45 మంది అనాథ పిల్లలకు కార్డులు పంపిణీ చేశారు. ఈ పిల్లలు వివిధ చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, గురుకులాలు, శిశు సంరక్షణ కేంద్రాల నుంచి ఎంపిక చేయబడ్డారు. కలెక్టర్ కృతికా శుక్లా పిల్లలతో మాట్లాడుతూ ప్రభుత్వం వారి ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుకు పూర్తి మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు. అక్టోబర్ 8, 2025 ప్రకటించినట్లుగా రాష్ట్ర వ్యాప్తంగా 1113 మంది అధికారులకు ప్రస్తుతం 2812 మంది బెనిఫిషియర్లతో ఈ పథకం విస్తరణ జరుగుతోంది. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల పాలిటిక్స్ కాదు, పాలసీస్ అనే సంకల్పంతో భాగం. ఇప్పటికే రాష్ట్రంలో 3 కోట్ల మందికి పైగా ఆరోగ్యశ్రీ కవరేజ్ ఉంది. ప్రయోజనాలు: ఉచిత చికిత్సలు అమలు అవుతుంది. ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రిలో 2,50,000 వరకు కవరేజ్ చేస్తుంది. గుండె, క్యాన్సర్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, న్యూరో సర్జరీలు మొదలైనవి ఉన్నాయి. ఆధార్, రేషన్ కార్డు ఆధారంగా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం అమలుతో పల్నాడు జిల్లాలోని అనాథ పిల్లలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం తగ్గుతుందని, వారి భవిష్యత్తు మెరుగ్గా ఉంటుందని కలెక్టర్ తెలిపారు.